ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రైల్వేలో ఉద్యోగం సాధించాలని చాలా మందికి ఉంటుంది. మీ కలను నిజం చేసుకునే సమయం అయితే వచ్చేసింది. దాదాపు 22,195 ఖాళీలతో ఆర్ఆర్బీ గ్రూప్ డి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. అప్లికేషన్ ప్రాసెస్ అయితే ప్రస్తుతం నడుస్తుంది. ఇదైతే కేవలం 10వ తరగతి చదివిన వరకు అయితే ఒక గొప్ప అద్భుతమైన అవకాశం అయితే చెప్పాలి. అదేవిధంగా ఐటీఐ చేసిన వారికి కూడా ఒక అద్భుతమైన అవకాశం. సో ఫ్రెండ్స్, మనమైతే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాము. ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు, అంటే అర్హతలు, వయస్సు, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది మరియు ఎలా ప్రిపేర్ అవ్వాలో ఈ వీడియోలో అయితే స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు నా ఛానల్ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనం ఒకసారి నోటిఫికేషన్ చూసినట్లయితే ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 31 జనవరి నుంచి అయితే అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది. అదేవిధంగా ఇది ఒక లాస్ట్ డేట్ వచ్చేసి మనకి మార్చ్ 2వ తారీఖు అయితే ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. 2వ తారీఖు వరకు అయితే ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఫీ పేమెంట్ వచ్చేసి మార్చ్ 4th వరకు అయితే ఫీ పేమెంట్ అయితే చేసుకోవచ్చు. మార్చ్ 4th వరకు అయితే ఫీ పేమెంట్ చేసుకోవచ్చు. ఆన్లైన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 31 జనవరి, యొక్క క్లోజింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి మార్చ్ 2వ తారీఖు. అదేవిధంగా ఓన్లీ ఫీ పేమెంట్కి అయితే మనం 4వ తారీఖు వరకు అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏదైనా కరెక్షన్స్కి అయితే 5th మార్చ్ని అయితే కరెక్షన్ విండో అయితే ఓపెన్ అవుతుందని అయితే ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. 5th మార్చ్ నుంచి 14th మార్చ్ వరకు అయితే యొక్క అప్లికేషన్ అయితే ఏదైనా తప్పులు ఉంటే మనం అయితే కరెక్షన్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకా మనం నోటిఫికేషన్ చూసినట్లయితే ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీ అంటే గ్లాన్స్, ఇక్కడ పోస్ట్కి ఒక శాలరీ కూడా ఏ విధంగా ఉంటుంది అయితే ఒక మెన్షన్ చేశారు. ఇక్కడ 7th CPC పే మ్యాట్రిక్స్ ప్రకారం అయితే ఇనిషియల్ పే 18,000 అయితే ఇనిషియల్ పే అయితే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అదేవిధంగా ఏజ్ ఇచ్చారు, 18 to 33 years అయితే ఏజ్ లిమిట్ ఇచ్చారు. టోటల్ వేకెన్సీ మరొకసారి అయితే ఇక్కడ 22,195 పోస్టులు అయితే టోటల్ వేకెన్సీ అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. మనం ఏజ్ లిమిట్ చూసినట్లయితే జనవరి 1/1/2026 నాటికి 18 నుండి 33 ఏళ్ల మధ్యలో అయితే ఉండాలి. ఓకేనా, 18 years to 33 years మధ్యలో అయితే ఉండాలి. అదేవిధంగా ఇక్కడ కొన్ని డేట్ ఆఫ్ బర్త్స్ కొన్ని ఇచ్చారు, అవి క్యాస్ట్ వైజ్గా ఏ ఇయర్ తర్వాత జన్మించిన వాళ్ళు ఎలిజిబుల్ అనేది అయితే ఇచ్చారు. అది చూసినట్లయితే మనం అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూసీకి చెందిన వారైతే 93 తర్వాత జన్మించిన వారు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ నాన్ క్రిమినల్ క్యాండిడేట్స్ అయితే 90 తర్వాత జన్మించిన వారు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ చెందిన వారైతే 88 డేట్ ఆఫ్ బర్త్ వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా మనం చూసినట్లయితే ఇక్కడ ఏజ్ లిమిట్ ఏ విధంగా ఉందో కూడా ఇచ్చారు. ఓబీసీ నాన్ క్రిమినల్ చెందిన క్యాస్ట్ చెందిన వారికి అయితే 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఈ కేటగిరీ చెందిన వారికి అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్. అదేవిధంగా ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ మరియు ఓబీసీ ఎన్సీఎల్ క్యాండిడేట్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా పీడబ్ల్యూ క్యాండిడేట్స్ 10 సంవత్సరాల వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఇది అయితే మీరు ఒకసారి అయితే గమనించండి. ఓకేనా ఫ్రెండ్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే కేవలం 10వ తరగతి లేదా ఐటీఐ పూర్తి చేసి ఉంటే ఈ పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు. మరియు ఇది 18 years నుంచి 33 years అయితే మధ్యలో అయితే తప్పకుండా ఉండాలి. ఆ ఏజ్ మధ్యలో అయితే ఉండాలి. మనం ఫీజు విషయం చూసినట్లయితే ఇక్కడ ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ కేటగిరీస్ మెన్షన్డ్ బిలో సీరియల్ నెంబర్ 2, అంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కాకుండా మిగతా అందరు క్యాండిడేట్లు కూడా 500 రూపీస్ అయితే ఫీజు అయితే చెల్లించాలి. ఇక్కడ 400 రూపీస్ అయితే రిఫండ్ అయితే అవుతుంది మీరు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్కి. అదేవిధంగా ఎప్పుడు రిఫండ్ అవుతుందంటే మీరైతే ఎగ్జామ్ తప్పకుండా రాయాలి, అప్పుడు మాత్రమే మీకైతే ఫీ రిఫండ్ అవుతుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కేటగిరీ చెందిన వ్యక్తి యొక్క క్యాండిడేట్స్కి అయితే 250 అయితే ఎగ్జామ్ ఫీజు ఉంటుంది. ఈ 250 కూడా మీరు ఎగ్జామ్ రాస్తే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో అయితే రిఫండ్ అవుతుంది. ఫీజు విషయం అయితే ఇది ఒకసారి క్లియర్గా చూసుకోండి. ఓకేనా, నెక్స్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూసినట్లయితే మనము ఈ యొక్క 4 స్టెప్స్లో అయితే రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే ఇక్కడ ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, CBT కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, PET. నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేస్తారు. తర్వాత
మనమైతే మెడికల్ ఎగ్జామినేషన్. ఈ 4 స్టెప్స్‌లో మీరైతే సక్సెస్ అయితే జాబు మీదే. ఓకే. మనం ఇక్కడ పీఈటీ చూసినట్లయితే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లో మెరిట్ వచ్చిన క్యాండిడేట్స్‌ని అయితే పీఈటీకి అయితే పిలుస్తారు. ఓకేనా. ఇక్కడ ఏముంటుందంటే పురుషులు మెన్స్ అయితే 35 కేజీస్ వెయిట్‌ని 100 మీటర్స్ అయితే మోయాలి. అదేవిధంగా 1 కిలోమీటర్ రన్నింగ్ అయితే ఉంటుంది. ఆ రన్నింగ్ టైం వచ్చేసి 4 నిమిషాల 15 సెకన్లు అయితే పూర్తి చేయాలి. ఇక్కడ మహిళలకైతే వెసులుబాటు అయితే ఉంటుంది. ఎగ్జామ్ ఎలా ఉంటుంది చూసినట్లయితే టోటల్ క్వెషన్స్ వచ్చేసి 100 క్వెషన్స్‌కి అయితే ఎగ్జామ్ ఉంటుంది. టైం వచ్చేసి 90 మినిట్స్ టైం అయితే ఉంటుంది. ఈ యొక్క 100 మార్క్స్ క్వెషన్స్‌లో మీరు చూసినట్లయితే ఇక్కడ జనరల్ సైన్స్ 25 మార్క్స్‌కి ఉంటుంది. మ్యాథమెటిక్స్ 25 మార్క్స్‌కి ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసి 30 మార్క్స్‌కి ఉంటుంది. జనరల్ అవేర్‌నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి 20 మార్క్స్‌కి అయితే ఉంటుంది. ఈ యొక్క టోటల్ మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్‌కి అయితే ఎగ్జామ్ జరుగుతుంది. ఇదైతే 90 మినిట్స్ అయితే మనకైతే ఎగ్జామ్ టైం అయితే ఉంటుంది. మీరు ఒకటి గమనించాల్సింది ఏందంటే ఇక్కడ నెగెటివ్ మార్క్స్ అయితే ఉన్నాయి. ఇదొకటి గమనించి మనమైతే క్వెషన్స్‌కి అయితే ఆన్సర్ చేయాల్సి అయితే ఉంటుంది. నెగెటివ్ మార్క్స్ 1/3 నెగెటివ్ మార్క్స్ అయితే ఉంటుంది. మీరు గనక 3 క్వెషన్స్‌కి అయితే మీరు రాంగ్ చేసినట్లయితే 1 మార్క్ అయితే మీకు మైనస్ అవుతుంది. ఇదైతే మీరు గమనించి మీరైతే మీకొచ్చిన క్వెషన్స్‌ని సరిగా అయితే చేయాలి. ఓకేనా. నెక్స్ట్ మనం చూస్తే ఇదైతే ఆన్‌లైన్‌లో అయితే చేసుకోవాలి. ఏ విధంగా అప్లై చేయాలంటే ముందుగా మనమైతే ఆర్ఆర్‌బీ వెబ్‌సైట్‌లోకెళ్ళిన తర్వాత మీరైతే ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఆర్ఆర్‌బీలో ఒకసారి మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్నట్లయితే మిగతా రైల్వేలో పడిన జాబ్స్ గూడా మీరు ఆ అకౌంట్ ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో, ఆ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు ఏ ఒక్క జాబ్‌కి అప్లై చేసుకోవాలనుకున్నారో మరి మనకొక లాగిన్ ఐడీ, పాస్వర్డ్ అయితే వస్తుంది. లేదా మీరు ఆధార్ నెంబర్ ఇచ్చి మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ద్వారా మీరైతే లాగిన్ అయ్యి మీరైతే నెక్స్ట్ ఏ జాబ్‌కి అప్లై చేసుకోవాలనుకున్నా గానీ ఆ లాగిన్ ద్వారా అయితే రైల్వేలో అప్లై అయితే చేసుకోవచ్చు. సో, మీరైతే ఈ జాబ్‌కైతే ఆన్‌లైన్‌లో చేయవలసి అయితే ఉంటుంది. సో, ఫ్రెండ్స్ ఇంకా మీరైతే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ ద్వారా అయితే మీకు ముందైతే ఇంకా విద్యా, ఉద్యోగ సమాచారం అయితే మీకైతే నేనైతే చేరవేస్తాను. మన సికింద్రాబాద్ జోన్ చూసినట్లయితే ఈ విధంగా అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఇక్కడ మనకు 10 రకాల పోస్టులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. సో, ఇక్కడ డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్‌లో ఉన్నాయి? ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్, మెకానికల్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ ఈ విధంగా ఇక్కడ మనకు 10 రకాల డిపార్ట్మెంట్లు కనిపిస్తున్నాయి. ఇక్కడ మన సికింద్రాబాద్ జోన్‌లో చూసినట్లయితే రీజియన్‌లో చూసినట్లయితే ఇక్కడ 235 వేకెన్సీ ఇక్కడైతే ఎక్కువ కనిపిస్తున్నాయి. సో, ఫ్రెండ్స్ మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్ అయితే క్లియర్‌గా చదువుకోండి. చదివి మీరైతే అప్లై అయితే చేసుకోండి. మీరైతే లాస్ట్ డేట్ వరకు అయితే వెయిట్ చేయకండి ఫ్రెండ్స్. ఎందుకంటే లాస్ట్ డేట్‌లో సర్వర్ బిజీ వచ్చే అవకాశం ఉంది కాబట్టిగా. సో, ఫ్రెండ్స్ మీరైతే ముందుగానే అప్లై అయితే చేసుకోండి. నేను ఒక విషయం చెప్పాలంటే సాలరీ చూసినట్లయితే ఇది లెవెల్ 1 పోస్ట్ బేసిక్ పే 18,000 అయితే ఉంటుందంట. అలవెన్స్‌లు కలుపుకుంటే మీకు నెలకు 25,000 నుండి 30,000 వరకు అయితే వచ్చే అవకాశం ఉంది. రైల్వేలో ప్రమోషన్స్ కూడా చాలా బాగుంటాయి కాబట్టిగా మీరు ట్రాక్ మెయింటైనర్ గానీ, ఫైనాన్స్‌మెన్ వంటి విభాగాల్లో గానీ పనిచేయాల్సి అయితే ఉంటుంది. మీరు ప్రిపరేషన్ అయితే ఇప్పుడే మొదలుపెట్టండి. మీరైతే ఇప్పుడే మొదలుపెడితే కనీసానికి మీరు జాబ్ కొట్టే అవకాశం అయితే ఉంటుంది. మీరైతే బెస్ట్ చాయిస్ నా ఒపీనియన్ అయితే మీరు 10th క్లాస్ ఎన్‌సీఈఆర్టీ బుక్స్, సైన్స్ బుక్స్ చదవండి. ఫిజిక్స్ క్వెషన్స్ అయితే బాగా వస్తాయి. మీ ఎన్‌సీఈఆర్టీ బుక్స్ నుంచి ఒక 25 మార్కుల వరకు మీ చేతిలో ఉంటాయి. రీజనింగ్‌పై మీరైతే ఎక్కువ ఫోకస్ పెట్టండి. మ్యాథమెటిక్స్‌పై కూడా మీరు ఎక్కువ ఫోకస్ పెట్టండి. రోజుకి కనీసం ఒక మాక్ టెస్ట్ అయితే రాయండి. ఓకేనా. ఈ యొక్క 22,000 ఉద్యోగాల్లో మీకు కావాల్సింది కేవలం ఒక్క ఉద్యోగం కాబట్టి మీ కష్టమే మీ ఆయుధం. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. థాంక్ యూ.